ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. రెబల్ పొంగల్కు వస్తాడు సరే, మరి ముందు నుంచే ఖర్చు వేసిన స్టార్ సంగతేంటి? ఆల్రెడీ మెగాస్టార్ వస్తున్నానని టీజర్ రిలీజ్ చేశాడు. మాస్ రాజా కూడా వస్తున్నాను అంటూ పోస్టర్ విడుదల చేశాడు. పోలిసెట్టి కూడా వస్తున్నాను అంటూ సందడి చేస్తున్నాడు. రెబల్ వస్తే వీరందరూ వస్తారా? ఒకరు ఇద్దరు వెనక్కి తగ్గుతారా? లేదా 1-2 రోజులు అట్టు ఇటుగా అందరూ బరిలోకి దిగుతారా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతి పండక్కి ఎన్ని సినిమాలు వచ్చినా వసూళ్లకు తిరుగుండదు. ఈ విషయాన్ని గత కొన్ని పొంగల్ సీజన్స్ లో రిలీజ్ అయిన మూవీస్ అవి కొల్లగొట్టిన కలెక్షన్స్ ప్రూవ్ చేశాయి. గుంటూరు కారంను ఢీకొట్టి హనుమాన్ భారీ వసూళ్లు రాబట్టింది. గేమ్ చేంజర్ క్రేజ్ ను తట్టుకొని సంక్రాంతికి వస్తున్న తిరుగులేని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అందుకే సంక్రాంతి సీజన్ లో క్లాష్ అంటే స్టార్ హీరో లైట్ తీసుకుంటారు. ఎవరొచ్చినా ఎంతమంది వచ్చినా సినిమా రిలీజ్ చేయడానికే ఆసక్తి చూపుతారు. అలాగే చిరు కూడా రావిపూడి డైరెక్ట్ చేస్తున్న మన శంకర వరప్రసాద్ గారు మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆల్రెడీ రీసెంట్ గా టీజర్ కూడా విడుదల చేశారు. మాస్ జాతర తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటించే కొత్త చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే పొలిశెట్టి న్యూ మూవీ అనగనగా ఒక రాజు కూడా సంక్రాంతికి విడుదల కానుంది. వీటితో పాటు తమిళం నుంచి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్ కూడా విడుదలకు ముస్తాబవుతోంది. రాజాసాబ్ మాత్రం వీరందరికంటే ముందే అంటే జనవరి 9నే ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో వసూళ్లు కలిసొచ్చే అవకాశాలున్నాయి.